లంచం కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం మహిపాలుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతని రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా నిజంగానే అతని రాజ్యంలో చెడు ఎప్పుడు జరిగేది కాదు, ఎప్పుడు మంచిగానే జరుగుతూ ఉండేది, మంచి వాళ్ళే ఉంటున్నారు కూడా. ఇంకా ఇలా ఒకరోజు రాజు మహిపాలుడి దగ్గరికి రమణుడు అనే ఒక అతను వస్తాడు. వచ్చి ఇలా చెప్తాడు, మహారాజా, నా నుండి మన రాజ్యంలో నాకు మోసం జరిగింది. నా నుండి నా భూమిని నేను అమ్మకుండానే నేను అమ్మినట్టు తీసుకున్నారు మహారాజా. నాకు ఆ భూమి అమ్మాలనే లేదు మహారాజా. నేను కాస్త పేదవాడినే, కానీ ఆ భూమిని అమ్ముకోవాలనే అంత పేదవాడిని అయితే కాదు. ఆ భూమిలో నా పూర్వీకులు ఉన్నారని నేను నమ్ముతున్నాను మహారాజా. ఆ భూమిని అమ్మి నా పూర్వీకులకి నిలువ నీడ లేకుండా చేయాలని నేను అనుకోవట్లేదు మహారాజా. ఆ భూమి నా పూర్వీకులు ఎప్పటి నుంచో మాకు ఇస్తున్నారు మహారాజా. అలాంటి భూమిని నా నుంచి నా అంగీకారం లేకుండా అసలు నేను అమ్మట్లేదన్నా కూడా నా నుంచి తీసుకున్నారు మహారాజా అని రమణుడు చెప్తాడు. అప్పుడు రాజు, మన రాజ్యంలో మోసమా? అది కూడా ఇలాగా? అసలు ఏం జరిగింది చెప్పు మొత్తం పూర్తిగా అని మహిపాలుడు రాజు అంటాడు. అప్పుడు రమణుడు ఇలా చెప్తాడు, మహారాజా, కొన్ని రోజుల క్రితం నేను తీర్థయాత్రలకి అని వెళ్ళాను. అప్పుడు మా ఊరిలో ఉంటున్న లంచపట్టుడి అని ఒక అతను ఉన్నాడు. అతను ఒక వ్యాపారి. ఇల్లులు కొని అందరికీ ఇల్లులు కట్టించి ఇంకొన్ని ఇల్లులని కొని వాటిని కాస్త ఎక్కువ ధరకి పెట్టి కాస్త వసతులు పెట్టి అమ్ముతూ ఉండేవాడు మహారాజా. ఇంకా అలా అతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతనికి వ్యాపారంలో బాగా నా భూమి కనిపించింది. అక్కడ ఇల్లు చేసి అమ్మితే చాలా డబ్బులు వస్తాయని అతను గ్రహించాడు. ఇంకా అలానే చేద్దాం అనుకున్నాడు. నేను అన్నాను అడిగాడు, నేను ఇంతకు ముందుకు తీర్థయాత్రలకు వెళ్ళకముందు, కానీ నేను భూమిని అమ్మను అని చెప్పేశాను. ఇంకా ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ భూమిలో నా పూర్వీకులు నివాసనం ఉంటున్నారని నేను నమ్ముతున్నానని. కాబట్టి అందరూ ఆ లంచపట్టుడికి చెప్పారు అతను చచ్చిన ఆ భూమి అమ్మడు అని. ఇంకా లంచపట్టుడు కావాలని నేను ఇక్కడ లేనప్పుడు, నా ఇంట్లో లేనప్పుడు అతను నా భూమిని ఆక్రమించాడు. నేను న్యాయవాది దగ్గరికి వెళ్తే అతను కూడా లంచపట్టుడి దగ్గర డబ్బు తీసుకుని అన్యాయమైన తీర్పు చెప్పారు మహారాజా. ఏంటంటే ఆ తీర్పులో నా పత్రాలలో ఇంతకుముందు అంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే లంచపట్టుడి న్యాయవాదిని కలిశారో అప్పుడు నా పత్రాలు మారిపోయారని చెప్తున్నారు న్యాయవాది. నా పత్రాలలో మా పూర్వీకులంట వాళ్ళ లంచపట్టుడి పూర్వీకులు ఇచ్చిన భూమిలో ఉంటున్నారంట. ఇంకా మా పూర్వీకులకి ఆ లంచపట్టుడి వాళ్ళ పూర్వీకులు ఎంత అంటే అంత నష్టపరిహారం చెల్లించి వాళ్ళ భూమిని వాళ్ళ అత్యవసర పరిస్థితిలో ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని ఉందంట మహారాజా. ఇంతకుముందు నేను అలా చూసినప్పుడు లేదు. ఇంకా వేరే వాళ్ళతో చదివిపించుకున్నాను, అప్పుడు కూడా లేదు, కానీ ఇప్పుడు అలా ఉంది అని చెప్తున్నారు మహారాజా. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో చదివిపించుకున్నా కూడా నా పత్రాలలో అలానే ఉంది. ఆ లంచపట్టుడి న్యాయవాదికి డబ్బిచ్చి ఇలా చేశాడు మహారాజా. నా భూమిని మోసంగా తీసుకున్నాడు మహారాజా అని రమణుడు చెప్తాడు. ఇంకా రమణుడు చెప్పింది మహారాజు, అవునా, ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు రమణుడు, ఆ న్యాయవాది దగ్గర పనిచేసే అతను నా బాధ చూడలేక నా దగ్గరకు వచ్చి చెప్పాడు మహారాజా. ఇంకా నేను కూడా నమ్ముతున్నాను మహారాజా ఇలా జరిగిందని అని అంటాడు రమణుడు. ఇంకా మహారాజు, సరే నేను రహస్యంగా దర్యాప్తు చేయిస్తాను అని రహస్యంగా దర్యాప్తు చేయిస్తాడు న్యాయవాది మీద. ఇంకా కాసేపు అయ్యాక న్యాయవాది ఇంట్లో 10,000 వరహాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా మహారాజు ఆ న్యాయవాదిని లంచపట్టుడిని పిలిపిస్తారు. ఇంకా పిలిపించి, నీ దగ్గర ఈ 10,000 వరహాలు సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయి నిజం చెప్పు అని మహారాజు గట్టిగా అడిగితే అప్పుడు ఆ న్యాయవాది చెప్తాడు, అవును మహారాజా, నేను లంచపట్టుడి దగ్గర డబ్బు తీసుకొని ఇలా చేశాను. ఎందుకంటే నా కూతురి పెళ్ళి ఉంది, నేను ఘనంగా చేయాలనుకున్నాను. వాళ్ళు కూడా ఘనంగా పెళ్ళి కావాలి అని అడిగారు. ఒకవేళ నేను ఘనంగా మంచిగా పెళ్ళి చేయకపోతే వాళ్ళు ఈ సంబంధం వద్దనుకుంటారు. చూస్తూ మంచి సంబంధం వదులుకోలేను. అలా అని నా జీతంతో 10,000 ఈ జీవితంలో జమ కూర్చలేను, 10,000 వరహాలు. అందుకే నేను లంచపట్టుడి దగ్గర డబ్బు తీసుకొని ఇలా చెప్పాను.
కానీ నేను అన్యాయంగా ఏం చెప్పలేదు, అందరికీ న్యాయం జరిగేటట్టే చెప్పాను. ఈ రమణుడు అతని పిచ్చి నమ్మకాల వల్ల ఉన్నాడు. అతను ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోవచ్చు, నష్టపరిహారం లంచపట్టుడి ఇస్తాడు, ఈ రమణుని తీసుకో అని కూడా చెప్పాను. కానీ అతని పిచ్చి నమ్మకాల వల్ల అతను తీసుకోవట్లేదు. నన్నేం చేయమంటారు మహారాజా అని ఈ న్యాయవాది చెప్తాడు. ఇంకా మహారాజు లంచపట్టుడిని కూడా అడుగుతారు, నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు, డబ్బిచ్చి న్యాయం ఎందుకు మార్పించావు అని అంటాడు. అప్పుడు లంచపట్టుడి, లేదు మహారాజా, నేను ఈ న్యాయవాదిని కలిశాను, నాకు ఆ భూమి ఎలాగైనా ఇప్పించండి అని అడిగాను. అప్పుడు ఈ న్యాయవాది అతను ఒప్పుకోవట్లేదు, కానీ నాకు కాస్త డబ్బిస్తే చేయగలను అని అన్నాడు. ముందు అతనే డబ్బు అడిగాడు. ఇంకా నేను కూడా చేసేదేమీ లేక అతనికి నష్టపరిహారం ఇస్తా అన్న రమణుడు వద్దన్నాడు. ఇంకా ఇలాగైనా నేను ఆ భూమి తీసుకుంటాను, వ్యాపారంలో నాకున్న సమస్యలు పోగొట్టుకుంటాను అని డబ్బిచ్చాను మహారాజా, అంతే అని లంచపట్టుడి చెప్తాడు. ఇంకా మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సమస్యని పరిష్కరించే కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈ లంచపట్టుడి దగ్గర డబ్బులు తీసుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇంకా మహారాజు ఇలా అంటాడు, ఈ సమస్య చాలా క్లిష్టమైనది, మన రాజ్యంలో మొదటిసారిగా వచ్చింది. ఈ సమస్యకి నేను లంచం అని పేరు పెడుతున్నాను. ఇది చాలా శక్తివంతమైన సమస్య, దీనికి న్యాయాన్ని కూడా మార్చే శక్తి ఉంది అని మహారాజు ఇలా అంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఈ కథలో వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కూడా ఆ తప్పు చేసిన వారిలో ఒకరిగా ఉండకండి, సాధ్యమైనంత వరకు ఆ తప్పు చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.